మామిడిలో అధిక దిగుబడులు రావాలంటే సకాలంలో క్రమపద్ధతిలో పూత రావాలి. సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా మామిడిలో సకాలంలో పూత వచ్చేటట్లు చేసుకోవచ్చు. దీనికి గాను అనుసరించవలసిన విధానాన్ని నూజివీడు మామిడి పరిశోధనా స్థాన శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ ఆర్ రాజలక్ష్మి గారితో పరిచయం ద్వారా తెలుసుకుందాం. నమస్కారం. పసిడి పంటల కార్యక్రమానికి స్వాగతం. మామిడి పూతకు వచ్చే సమయం. ఈ సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టితే మామిడి పూత రాలకుండా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి మామిడి పూత సమయంలో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో వివరించడానికి నూజివీడు మామిడి పరిశోధనా స్థానం నుంచి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ రాజలక్ష్మి గారు మన స్టూడియోకి విచ్చేశారు. మరి మామిడి పూత గురించి మరింత సమాచారం ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రాజలక్ష్మి గారు. నమస్కారం అండి. ఇప్పుడు మామిడి పూతకు వచ్చే సమయం. ఈ పూత సకాలంలో రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యల గురించి చెప్పండి. మామిడి మనందరికీ తెలిసింది, కింగ్ ఆఫ్ ది ఫ్రూట్, అంటే రాజఫలం నెంబర్ 1. అలాంటి మామిడి మన రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పంటల్లో ప్రధానమైన పంట. అలాంటి మామిడి మనకి సకాలంలో పూత రావాలి అనుకుంటే రైతాంగం పూత అంటే కాయ కోత తర్వాత తీసుకునే యాజమాన్య పద్ధతుల మీదే ఆధారపడి ఉంటుంది. అంటే మనకి జూన్లో క్రాప్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి అక్టోబర్ వరకు చేసిన సాగు పద్ధతుల మీదే ఇప్పుడు పూత అన్నది రావడం, దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిలో ముఖ్యంగా రైతు చేయాల్సిన సాగు పద్ధతుల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే కొమ్మ కత్తిరింపులు, అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, అలాగే సమగ్ర సస్యరక్షణ, ఇవన్నీ చర్యలను వాళ్ళు జూన్ నుంచి అక్టోబర్ వరకు సకాలంలో చేసినట్లయితే కనుక సకాలంలో పూత రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల అది జూన్ ఆగస్టు లోపల మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే కనుక ఈ ముదురు కొమ్మల మీద పూత రావడం అనేది జరుగుతుంది. అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యం చేసి సకాలంలో పోషకాలను మొక్కకు అందించినట్టయితే పూత తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మామిడికి బెట్ట పరిస్థితులు కల్పించినట్టయితే పూత తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా సమగ్ర సస్యరక్షణ చేసి ప్లాంట్ హెల్త్ మనం కాపాడుకున్నట్టయితే కనుక తొందరగా పూతలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఇందాక అన్నారు కొమ్మ కత్తిరింపులు చేయాలని. ఈ కొమ్మ కత్తిరింపులు ఏ సమయంలో చేయాలి, అంటే ఎలాంటి కొమ్మలు కత్తిరించాలి? కొమ్మ కత్తిరింపులు అనేవి మామిడిలో చాలా అంటే కీలకమైన పాత్ర పోషిస్తాయి. కొమ్మ కత్తిరింపులు వీటిని మామూలుగా అయితే గొడుగు కొమ్మ ఉంటుంది. గొడుగు కొమ్మ చిక్కుగా ఉన్న గొడుగు కొమ్మని తీసేయాలి. అలా కాకుండా చీడపేటలు ఉన్న కొమ్మల్ని, ముందు పూసిన కాయల తాలూకా కాడల్ని, అలాగే చిగురు నుంచి 2 కనుపులు వెనక్కి, మామూలుగా కొమ్మల తాలూకా చిగురు కొమ్మల్ని 2 కనుపులు వెనక్కి, అంటే ఒక 10 సెంటీమీటర్ల వరకు వెనక్కి కత్తిరించుకోవాలి. ఏదైతే కొమ్మలు పైనుంచి సూర్యరశ్మి మొక్క లోపలికంతా పడకుండా అడ్డుగా ఉంటున్నాయో అలాంటి కొమ్మలను కూడా కంపల్సరీగా తీసేయాలి. అంటే ఒకటే, మొక్క లోపలికంతా కూడా గాలి వెలుతురు బాగా వచ్చి సూర్యరశ్మి అనేది మొక్క కాండం మీద పడేటట్టుగా మనం కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. ఈ కొమ్మ కత్తిరింపులు చేసుకునేటప్పుడు విరిగిపోయిన కొమ్మలున్నా, ఎండు పుల్లలున్నా, అలాగే చీడపీడలు ఉన్న కొమ్మల్ని తీసేయాలి. మెయిన్గా గుబురుగా ఉన్న కొమ్మల్ని జనరల్గా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కాబట్టి తూర్పు పడమరలో సూర్యరశ్మి మొక్క లోపలికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తూర్పు పడమరలో చిక్కుగా ఉన్న కొమ్మల్ని మనం తీసేసుకోవాలి. తీసేసుకుంటే అప్పుడు సూర్యరశ్మి మొక్క లోపలికంతా బాగా ప్రసరించి పూత రావడానికే కాకుండా మనకి పురుగులు తెగులు ఉద్ధృతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం కొమ్మ కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. ఈ కొమ్మ కత్తిరింపులు కూడా జూలై ఆగస్టు మొదటి వారం లోపు మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే పూత జనరల్గా మామిడిలో చిగురు మీద రాదు, కొంచెం ముదిరిన కొమ్మల మీద వస్తుంది. కాబట్టి పూత ఆ ముదిరిన కొమ్మల మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొమ్మల కత్తిరింపు అనేది మనం ఆగస్టు ఫస్ట్ వీక్ లోపు మనం కంప్లీట్ చేసుకుంటే మంచిదండి. ఇలా తీసుకునే ఈ కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు మేము మామూలుగా పెద్ద కొమ్మలు, అంటే ఇరిగిపోయిన కొమ్మలు ఉన్నా అవి పురుగులకు ఆవాసం కాబట్టి అలాంటి కొమ్మల్ని మనం 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వ్యాసం ఉన్న కొమ్మలు ఉంటే కనుక వాటిని పెట్రోల్తో నడిచే రంపాలు ఉంటాయి, వాటితో మనం కట్ చేసుకోవాలి. అలా కాకుండా మామూలు చిగురు కొమ్మలు కట్ చేయాలంటే సికేచర్స్తో, లేదంటే పై కొమ్మలను కత్తిరించాలనుకుంటే లాంగ్ రీచ్ ప్రొనర్స్తో కానీ మనం కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. ఇలా కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు బాగా 20 సెంటీమీటర్ల వ్యాసం పెద్ద కొమ్మలు మనం ఏమైనా కత్తిరించేటట్టయితే కనుక మనం ముందు చెప్పుకున్నాం కదా పెట్రోల్తో నడిచే రంపాలను ఉపయోగించాలని. అలా చేసేటప్పుడు కొమ్మ కత్తిరింపులు ఏటవాలుగా చేయాలి.
అంటే 90 డిగ్రీస్లో కాకుండా 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండేటట్టుగా ఏటవాలుగా కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. చేసిన వెంటనే బోడో మిశ్రమం 1% కానీ బ్లైటాస్ పొడి మందుని పేస్ట్లా చేసి దాని మీద కంపల్సరీగా పుయ్యాలి. ఇలా పుయ్యడం పక్షంలో అది వెనక్కి సెకండ్ ఇన్ఫెస్టేషన్ జరిగి వెనక్కి ఎండుకొని వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా పేస్ట్ మనం పుయ్యాలి. ఒకసారి కొమ్మ కత్తిరింపులన్నీ అయిపోయిన తర్వాత అంటే చిగురు కొమ్మల్ని అన్ని కొమ్మల్ని కట్ చేసిన అంటే పువ్వు కాడల్ని తీసేసిన తర్వాత మళ్ళీ కొమ్మలు భూమికంతా అంటుకుపోయిన కింద వరకు వచ్చే కొమ్మల్ని ఇవన్నీ మనం తీసేసిన తర్వాత మొత్తంగా 3 గ్రాములు బ్లైటాక్స్ పొడి మందు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక సెకండ్ ఇన్ఫెస్టేషన్ రాకుండా ప్లాంట్ హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. ఇలా కొమ్మ కత్తిరింపులు చేసి దానికి కొంత సమయం ఇచ్చినట్టయితే ఆ ముదిరిన కొమ్మల మీద సకాలంలో పూత రావడానికి అవకాశం ఉంటుంది. మరి మామిడి తోటలో సమగ్ర ఎరువులు యాజమాన్య పద్ధతుల గురించి వివరించండి మేడం. ఇప్పుడు మనం మామూలుగా మామిడికి సేంద్రియ ఎరువులు రాసాయనిక ఎరువులు రెండూ వాడతాము. కానీ మన రాష్ట్రంలో అంటే ఒక నూజివీడ్ అనే కాదు, కృష్ణా డిస్ట్రిక్ట్ అనే కాదు, రాష్ట్రం మొత్తంగా కూడా సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ తక్కువ ఉంది. వీటిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈ ఒక సేంద్రియ కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటేనే మనకు సాయిల్లో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. అవన్నీ కూడా బతకాలి అంటే ఈ ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ ఉంటేనే అవి ఫుడ్ మెటీరియల్ తీసుకొని బతకగలుగుతాయి. అలాంటి సేంద్రియ కార్బన్ పదార్థం మనం భూమిలో తగ్గిపోయింది కాబట్టి దాన్ని ఎంరిచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కంపల్సరీగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులు అంటే జనుము, జీలుగా. ఈ జనుము అయితే ఎకరానికి 25 కేజీలు, అలాగే జీలుగ అయితే ఒక 10 కేజీల వరకు వేసుకోవాలి. ఇవి ఎప్పుడు వేసుకోవాలంటే తొలకరలో వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడినప్పుడు దున్నుకొని అప్పుడు ఈ జనుము కానీ జీలుగ కానీ ఎకరానికి 25 కేజీల జనుము కానీ 10 కేజీల జీలుగ కానీ విత్తనాలను మనం చల్లుకొని 40-45 రోజులకి పూత వస్తుంది. ఆ పూత వచ్చినప్పుడు దాన్ని భూమిలో కలిగి దున్నుకోవాలి. ఇలా మనం 3-4 సంవత్సరాలు చేసినట్టయితే ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ పెరుగుతుంది. పెరిగి అప్పుడు మనం వేసిన ఎరువులు మినరలైజేషన్ జరిగి అది మొక్క వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది అనమాట. అప్పుడు మనం పోషకాలు మొక్కకు అందడం వల్ల త్వరగా పూత రావడం, దిగుబడి పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పచ్చిరొట్ట ఎరువులే కాకుండా సేంద్రియ ఎరువులు కూడా ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంటుంది. సేంద్రియ ఎరువులు అంటే పశువుల ఎరువు కానీ వానపాముల ఎరువులు కానీ వీటిని కూడా మొక్కకి మనం కంపల్సరీగా అందించాల్సి ఉంటుంది. ఒక 10 సంవత్సరాల మామిడి చెట్టుకి సుమారుగా 100 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వరకు వర్మి కంపోస్టు మనం వేయాలి. అలా సేంద్రియ ఎరువులతో పాటుగా జీవన ఎరువులను కూడా వేసుకున్నట్టయితే సాయిల్ హెల్త్ మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. జీవన ఎరువులు అనేటువంటి ఫాస్ఫోబ్యాక్టీరియా ఇది ఫాస్ఫరస్ని మొక్కకు అందించేటట్టుగా చేస్తుంది. అజిటోబ్యాక్టర్ ఇది వాతావరణంలో నత్రజనిని స్థిరీకరించి నత్రజనిని మొక్కకు అందేటట్టుగా చేస్తుంది అనమాట. ఇలా ఈ అజిటోబ్యాక్టర్, ఫాస్ఫోబ్యాక్టీరియా లాంటి జీవన ఎరువులను కూడా మనం మొక్కకి వేసుకోవాలి. ఒక్కొక్క మొక్కకి ఒక 120 గ్రాముల వరకు 250 గ్రాముల వరకు వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈచ్ అంటే అజిటోబ్యాక్టీరియా 250 గ్రాములు, ఫాస్ఫోబ్యాక్టీరియా 200 గ్రాములు మనం వేసుకున్నట్టయితే కనుక మొక్కకు కావాల్సిన నత్రజనిని, ఫాస్ఫరస్ని అందించడానికి వీలుంటుంది. వీటన్నిటితో పాటుగా ఒకేసారి ఎప్పుడు సేంద్రియ పద్ధతుల్లోకి మారకూడదు. రైతాంగం ఇంటిగ్రేటెడ్గా అంటే రసాయనిక ఎరువులు వాడుకుంటూ మనం ఆల్రెడీ భూమికి రసాయన ఎరువులు వేస్తూ భూమిని అలవాటు చేస్తాం కాబట్టి ఆ రసాయనిక ఎరువులను కూడా మనం వేస్తేనే కానీ అనుకున్నంత దిగుబడి రాదు. కాబట్టి రసాయనిక ఎరువులైనటువంటి ఎన్పికే అంటే నత్రజని, భాస్వరము, పొటాషియం కూడా మొక్కకి అందించాలి. ఈ మామిడిలో ముఖ్యంగా ఏంటంటే మొదటి సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు ఎరువుల మోతాదు పెరుగుతూ ఉంటుంది. మొదటి సంవత్సరం మనం 100 గ్రాములు నత్రజని, 100 గ్రాములు భాస్వరం, 100 గ్రాములు పొటాష్ ఇస్తే రెండో సంవత్సరం అది రెండింతలు అవుద్ది. అంటే 200 గ్రాములు నత్రజని, 200 గ్రాములు భాస్వరం, 200 గ్రాములు పొటాషియం. మూడో సంవత్సరం 300 గ్రాములు. అలా 10వ సంవత్సరం వచ్చేటప్పటికి 1 కేజీ నత్రజని, 1 కేజీ భాస్వరం, 1 కేజీ పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనం వేసుకోవాలి. ఇది నత్రజని ఎప్పుడు కూడా మనం మొక్కకి సూటి ఎరువుల రూపంలో అంటే యూరియా రూపంలో అందిస్తాం. సూపర్ వచ్చేటప్పటికి భాస్వరాన్ని మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించాలి. పొటాషియం మిరేటా పొటాష్ రూపంలో అందించాలి. దానికి ఈక్వలెంట్గా మనం చూసుకుంటే ఇంచుమించుగా యూరియా 2.2 కిలోలు, సూపరు అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 6.3 కిలోలు
పొటాష్ 1.7 కిలోలు అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 1.7 కిలోల వరకు 10 సంవత్సరాల మొక్కకి మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈ మొత్తాన్ని మనం వర్షాధారం అనుకోండి, అంటే నీటి వసతి లేని తోటల్లో అయితే కనుక 2 సార్లుగా చేసుకొని వర్షాకాలం మొదట్లో అంటే జూన్ జూలైలో ఒకసారి, వర్షాకాలం చివరిలో అక్టోబర్ నవంబర్లో ఒకసారి వేసుకున్నట్టయితే కనుక మొక్కకి అంటే మనం ఎరువులు వేసేటప్పుడు మొక్క సాయిల్లో తేమ శాతం ఉండాలి. తేమ లేకపోతే ఆ ఎరువులు మొక్క వినియోగించుకోలేదు కాబట్టి కంపల్సరిగా తేమ ఉండేటప్పుడు 2గా స్ప్లిట్ చేసుకొని సగం సగం చొప్పున వేసుకోవాలి. అదే నీటి వసతి ఉన్న తోటల్లో అయితే కనుక ఈ మొత్తాన్ని మనం 4గా విడగొట్టుకొని ఒక భాగం మాత్రం ఫిబ్రవరి మార్చి అంటే కాయ పెరిగే దశలో వేసుకున్నట్టయితే కాయ పెరగడానికి అధిక దిగుబడి రావడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ఎరువులు వేసేటప్పుడు కూడా జనరల్గా రైతులు ఏం చేస్తున్నారంటే మామూలుగా బేషన్స్లో జల్లేస్తున్నారు. జల్లేసి దున్నడం అనేది మామూలుగా జరుగుతున్న పద్ధతి. దానివల్ల ఆ ఎరువుల తాలూకా నష్టం ఎక్కువ అవుతుంది కాబట్టి, అంటే మొక్క మొత్తాన్ని వినియోగించుకోలేకపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎరువుల్ని పాదులు చేసినప్పుడు పాదుల్లో అంటే మొక్క కెనపి లోపలికి వచ్చేటట్టుగా కాండం నుంచి 1.5 మీటర్ల దూరంలో వేసుకోవాలి. అది కూడా వేసుకునేటప్పుడు ఒక ట్రెంచ్ లాగా గాడి చేసుకొని ఆ గాడిలో ఈ ఎరువుల్ని వేసుకుంటే మొక్క బాగా మనం వేసిన ఎరువుల్ని సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుంది అన్నమాట. అలా మనం ఈ రసాయనిక ఎరువుల్ని వేసుకోవాలి. భూమిలో తేమ ఉండేటప్పుడు వేసుకోవాలి. లేని పక్షంలో ఎరువులు వేసిన తర్వాత అయినా కంపల్సరీగా నీరు పెట్టాలి. అలా అయితే ఆ పోషకాలను ఉపయోగించుకొని మొక్క తొందరగా పూతకు రావడానికి, సకాలంలో పూతకు రావడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. మరి మామిడిలో సూక్ష్మ పోషకాల ఆవశ్యకత ఎంతవరకు ఉంటుంది? మామిడిలో ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో యూరియా, సూపరు, పొటాష్ అనేటప్పటికీ ఎక్కువ మోతాదుల్లో కావాల్సి ఉంటుంది. అవే సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఐరన్, మ్యాంగనీసు, కాపరు, జింకు, బోరాను, మాలిబ్డినం, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా మొక్కకి అవసరమే. ఇవి కూడా చాలా ప్రక్రియలో అంటే ఫిజియలాజికల్ ప్రాసెస్లో వీటి తాలూకా ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం భూమిలోనైనా ఇవ్వచ్చు, లేదంటే తర్వాత స్ప్రేగానైనా మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా జింక్ అయితే జింక్ సల్ఫేటు, ఐరన్ అయితే ఐరన్ సల్ఫేటు, బోరాన్ అయితే బోరాక్స్ రూపంలోని, మెగ్నీషియం అయితే మెగ్నీషియం సల్ఫేటు, ఇలా వాటి ఫార్ములాస్లో మనం సాయిల్ అప్లికేషన్ అయినా చేయాలి, లేదంటే తర్వాత స్ప్రే అయినా చేసుకోవచ్చు. ఈ మెయిన్గా మామిడికి జింకు, బోరాన్ ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంటుంది. అన్నీ అవసరము, కాకపోతే వీటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జింక్ అనేది మామూలుగా చౌడు నేలల్లో దీని లోపం ఎక్కువగా కనిపిస్తుంది మనకి. అలాంటి జింక్ లోపం ఉంటే ఆకులు కొరచబడిపోయి రోజెట్టి అంటే చిన్న చిన్న ఆకులు అయ్యి కణుపుల మధ్య దూరం తగ్గిపోయి ఆకులన్నీ గుబురుగా అయిపోయి రొజెట్టిలా కనిపిస్తాయి అన్నమాట. అలా మనకి ఏదైనా సిమ్టమ్ కనిపిస్తే అది మనం జింక్ డెఫిషియన్సీగా అనుకొని దానికి భూమిలో అయితే ఇంచుమించుగా ఒక 150 గ్రాములు జింక్ సల్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనం ఇప్పుడు స్ప్రేయింగ్ అంటే ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి అలాంటిది ఏమైనా కనిపిస్తే కనుక 5 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక ఆ డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బోరాన్ కూడా చాలా అవసరం మొక్కకి. మెయిన్గా ఈ మామిడిలో మనం పూత చూసుకుంటే పూత ప్యానికెళ్ళకి పువ్వులు వేల సంఖ్యలో ఉంటాయి, కానీ కాయలు వచ్చేటప్పటికి 1-2 కన్నా ప్యానికెళ్ళకి రావు. అది మెయిన్గా ఏంటంటే మామిడిలో ఆడపూలు ఉంటాయి, మగపూలు ఉంటాయి. ఆ ఆడపూల శాతాన్ని పెంచడానికి ఈ బోరాను చాలా అవసరం. అలాగే ఫలదీకరణం చెంది ఫ్రూట్ సెట్ ఇంక్రీజ్ చేయడానికి కూడా బోరాన్ ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా కాయ మీద పగులు రాకుండా కూడా ఈ బోరాన్ ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ బోరాన్ని సాయిల్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఒక 100 గ్రాములు బొరాక్స్ వేసుకొని జూన్ జూలైలో వేసుకునేటట్టయితే సరిపోతుంది. కానీ ఆ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే బొరాక్స్ 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి రిజల్ట్స్ మనకి కనిపిస్తాయి. మెయిన్గా ఈ బోరాన్ అనేది మొగ్గ దశలో అంటే పూతకు ముందు మొగ్గనే వస్తుంది. ఆ మొగ్గ దశలో వేసుకున్నట్టయితే
దీని రిజల్ట్ చాలా బాగా మనకి తెలుస్తుంది. ఇలా సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం. ఐరన్ అయితే ఐరన్ సల్ఫేట్ రూపంలో మనం ఒక 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఐరన్ సల్ఫేట్ మనం స్ప్రే చేసినప్పుడు అన్నబేది అంటే నిమ్మ ఉప్పు కూడా కంపల్సరీగా కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఇలా సూక్ష్మ పోషకాలు కూడా మనం చేసేటప్పుడు భూమిలో వేసేటప్పుడు మాత్రం స్థూల పోషకాలు వేసిన తర్వాత వాటిలో కలిపి వేయకుండా అవి వేసిన ఒక వారం 10 రోజుల గ్యాప్లో అదే గాడి తీసి మనం యూరియా సూపర్ పొటాష్ యాడ్ చేసినాం కదా, దానికి ఒక 10 రోజుల గ్యాప్లో అదే గాడిలో 4 వైపులా 4 పాకెట్స్లా చేసుకొని పాకెటింగ్లో మనం అప్లై చేసుకున్నట్టయితే మొక్క సమర్థవంతంగా వినియోగించుకొని మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి మామిడికి పూతకు ముందు నీరు పెట్టొచ్చా మేడం? అలా పెట్టడం నీటి యాజమాన్య పద్ధతుల గురించి వివరించండి. మామిడిలో యాక్చువల్గా అయితే పూతకు ముందు మనం బెట్ట పరిస్థితులు కల్పిస్తేనే పూత రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్టోబర్ మంత్ ఎండింగ్ తర్వాత అక్టోబర్ నెల చివరి నుంచి మనం నీళ్ళు పెట్టడం అనేది ఆపేయాలి. ఆపేసుకొని చేస్తే సాధారణంగా మనకి మామూలుగా డిసెంబర్ 2వ పక్షం కానీ జనవరి మొదటి వారంలో కానీ పూత రావడం అనేది జరుగుతుంది. కానీ ఒకసారి అంటే పూమొగ్గ అయిపోయి పూత ఒక 2 కనుపులు అంటే 2 అంగుళాలు వచ్చి ఆగిపోయినట్టుంటే కనుక అప్పుడు కంపల్సరీగా మీరు రైతులు నీరు పెట్టుకోవాలి. నీరు పెట్టుకుంటే పూత అన్నది బయటకు రావడం జరుగుతుంది. ఒకవేళ వర్షాధార తోటల్లో అయితే కనుక నీరు పెట్టుకునే అవకాశం లేని తోటల్లో అయితే కనుక పొటాషియం నైట్రేటు 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే కనుక పూత బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇలా పూత వచ్చిన తర్వాత కంపల్సరీగా తేలికపాటి తడి ఇచ్చుకోవాలి. ఎప్పుడు కూడా తేలికపాటి తడి ఇచ్చుకున్నట్టయితే పిందికట్టు శాతాన్ని ఫ్రూట్ సెట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసి పిందికట్టు శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలా పిందె అయిపోయి పిందె బఠానీ సైజు నుంచి వచ్చిన తర్వాత 20 రోజుల వ్యవధిలో మామిడికి నీరు పెట్టుకోవాలి. 20 రోజుల వ్యవధిలో పెట్టుకుంటూ కానీ కాయ కోత ముందు ఒక నెలకు ముందు మాత్రం నీరు పెట్టడం ఆపేయాలి. ఇలా ఆపేస్తే మంచి నాణ్యత గల రుచిగల పండ్లను మనం పండించగలుగుతాం. ఒకవేళ నీరు ఆ టైంలో పెడితే చప్పదనం అనేది వచ్చే అవకాశం అంటే బ్రిక్స్ తగ్గి కాయ చప్పదనంగా ఉంటుంది కాబట్టి నాణ్యత తగ్గుతుంది. అలాగే కోసిన తర్వాత కూడా ఎక్కువ కాలం షెల్ఫ్ లైఫ్ తగ్గిపోద్ది, నిల్వ ఉండదు, నిల్వ సామర్థ్యాన్ని తగ్గుతుంది. కాబట్టి ఒక నెల ముందు వరకు మనం వాటర్ పెట్టుకొని ఆ తర్వాత నుంచి ఆపేస్తే నాణ్యమైన కాయల్ని మనం హార్వెస్ట్ చేసుకోగలుగుతాం. మరి మామిడి పూతకు అనుకూలమైన పరిస్థితులు ఏంటి మరి? మామూలుగా అయితే మామిడికి ఈ మామిడి చెట్టు అంటే మామిడి పండడానికి మనకి 1000 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న వాతావరణం ఉన్న గల ప్రాంతాల్లో మనం మామూలుగా పండించుకోగలుగుతాం. అలాంటిది 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నట్టయితే కనుక అది దాని గ్రోత్కి సరిపోతుంది, అంటే మంచిగా మొక్క పెరుగుదలకి ఉంటుంది. కానీ ఆ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా మొక్క అయితే మాత్రం బాగానే పెరుగుతుంది. అలా కాకుండా మామూలుగా పొడి వాతావరణం ఉంటే కనుక పూత బాగా వచ్చి రాత్రి ఉష్ణోగ్రతలు కొంచెం 20 కన్నా తక్కువకి వచ్చి పొడి వాతావరణం ఉంటే పూత బాగా వచ్చి కాయ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటప్పుడు అంతేకాకుండా సముద్ర మట్టం నుంచి 1000 మీటర్ల వరకు మామిడిని మనం పెంచుకోవచ్చు. అంటే కానీ 700 మీటర్ల వరకు మాత్రమే అది బాగా గ్రో అవుతుంది. అంతకన్నా ఎక్కువ పెరిగింది కొద్దీ దాని తాలూకా ఫ్లవరింగ్ లేట్ అవుతూ వస్తుంది. ఇంచుమించుగా సముద్ర మట్టం నుంచి 160 మీటర్లు ఎత్తుకు పెరిగిన కొద్దీ పూత అనేది 4 రోజులు లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి 120 మీటర్ల ఎత్తుకి ఒక 4 రోజుల పూత ఆలస్యంగా రావడం అనేది జరుగుతుంది. ఈ పూతకి మాత్రం రావాలంటే రాత్రి ఉష్ణోగ్రతలు కొంచెం తక్కువగా ఉండాలి. అంతేకాకుండా చల్లని వాతావరణంతో పాటుగా పొడి వాతావరణం ఉన్నట్టయితే కనుక పూతలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. మొక్కలు కూడా మంచిగా పెరుగుతాయి.
మరి మామిడి పూత రాలుటం తగ్గించి పిండి కట్టును తగ్గించి పెంచే శాతం గురించి వివరించండి మేడం. అసలు ఎలా శాతాన్ని పెంచవచ్చు పిండి శాతాన్ని? మెయిన్గా పూత పిందె రాలడం అనేది మామిడిలో ఈ పూత రాలడం అనేది ముందుగా మనం చెప్పుకునేటప్పుడు ఆడపూలు ఉంటే మగపూలు ఉంటాయి కదా. మగపూలు అనేవి సహసిద్ధంగా ఫలదీకరణం చెందగా రాలిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఉన్న పువ్వులు మన ఆడపూల శాతాన్ని పెంచుకొని మనం చేసుకోవాలనుకుంటే మొగ్గ దశలో బోరాన్ స్ప్రే చేసుకోవాలి. బోరాన్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక ఈ ఆడపూల శాతాన్ని పెంచుకోవచ్చు. అప్పుడు పూత దశ రాలడాన్ని కొంచెం వరకు తగ్గించుకోవచ్చు. ఈ పూత పిందె రాలడం అనేది ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న, పోషక లోపాలున్న, హార్మోన్ల అసమతుల్యత ఉన్నా కూడా రాలిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం పూతప్పుడు తేలికపాటి తడిచుకున్నట్టయితే కనుక దాన్ని మనం కొంతవరకు పూత రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే పిందప్పుడు కూడా పిందె ఏర్పడిన తర్వాత కూడా తేలికపాటి తడించుకున్నట్టయితే కనుక పిందె రాలడాన్ని కూడా మనం అరికట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే మామిడికి తడిలు ఇచ్చేటప్పుడు మాత్రం తేలికపాటి తడిలే ఇవ్వాలి. కొంచెం ఎక్కువగా వాటిస్తే బురదలా ఉంటే కనుక లోపల మైక్రో క్లైమేట్ హ్యూమిడిటీ పెరిగి ఈ మెయిన్గా వచ్చే ఆకు మచ్చ తెగులు, తేనె మంచు పురుగుకి కంజీనియల్ కండిషన్స్ ఉండడం వల్ల వాటి వృద్ధి ఎక్కువ అవుతుంది. కాబట్టి కంపల్సరిగా మనం తేలికపాటి తడిలే ఇచ్చుకోవాలి. తడిలు ఇచ్చుకున్న తర్వాత మనం సీజన్లో ఒకవేళ ఎరువులు వేయలేకపోయి ఉంటే పోషక లోపం వల్ల కూడా పూత రాలడం, పిందె రాలడం అనేది సర్వసాధారణంగా మనం గమనిస్తాం. కాబట్టి అలాంటప్పుడు ఈ నీరు తడిపెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళైతే కనుక బూస్టర్ డోస్గా 1 కేజీ యూరియా, కేజీ పొటాషియం పిండి కట్ట అయిన తర్వాత ఇచ్చుకున్నట్టయితే కనుక పిందె రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు. అలా కాకుండా వెంటనే మనకు రిజల్ట్ తెలియాలనుకుంటే నీటిలో కరిగే పోషకాలు ఉంటాయి. 3/19 కానీ, పొటాషియం నైట్రేట్ కానీ, మ్యాక్స్ అంటే సూక్ష్మ పోషకాలు ఉండేది, IAHR వాళ్ళు మ్యాంగో స్పెషల్ కానీ ఇలాంటి నీటిలో కరిగే పోషకాలన్నింటినీ కూడా మనం 15 రోజుల వ్యవధిలో ఒక్కొక్కసారి పూత తర్వాత పిండి కట్ట ఏర్పడిన తర్వాత నుంచి మనం వేసుకున్నట్టయితే కనుక ఈ పూత పిందెని మనం అరికట్టుకోవచ్చు. ఇలా చేసుకొని కాకుండా ఇంకా మనకి పూత రాలుతుంది అనుకుంటే కనుక హార్మోన్ల అసమతుల్యత వలన కూడా పూత రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా హార్మోన్ అంటే ప్లానాఫిక్స్ మనం 1 ml 4.5 లీటర్ల నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక పూత రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు. అలాగే పిందప్పుడు కూడా పిండి రాలడాన్ని కూడా అరికట్టడానికి ప్లానాఫిక్స్ మనం ముందు చెప్పుకున్నట్టుగానే నీరు తడి పెట్టుకోవాలి, పోషకాల స్ప్రే చేసుకోవాలి. అంతేకాకుండా హార్మోన్లు కూడా మనం స్ప్రే చేసుకున్నట్టయితే పూత పిందె రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు. మామిడి పూత రాలుటం తగ్గించి పిండి కట్టును పెంచే శాతం గురించి వివరించండి మేడం. అసలు ఎలా శాతాన్ని పెంచవచ్చు పిండి శాతాన్ని? మెయిన్గా పూత పిందె రాలడం అనేది మామిడిలో ఈ పూత రాలడం అనేది ముందుగా మనం చెప్పుకునేటప్పుడు ఆడపూలు ఉంటే మగపూలు ఉంటాయి కదా. మగపూలు అనేవి సహసిద్ధంగా ఫలదీకరణం చెందగా రాలిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఉన్న పువ్వులు మన ఆడపూల శాతాన్ని పెంచుకొని మనం చేసుకోవాలనుకుంటే మొగ్గ దశలో బోరాన్ స్ప్రే చేసుకోవాలి. బోరాన్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక ఈ ఆడపూల శాతాన్ని పెంచుకోవచ్చు. అప్పుడు పూత దశ రాలడాన్ని కొంచెం వరకు తగ్గించుకోవచ్చు. ఈ పూత పిందె రాలడం అనేది ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న, పోషక లోపాలున్న, హార్మోన్ల అసమతుల్యత ఉన్నా కూడా రాలిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం పూతప్పుడు తేలికపాటి తడించుకున్నట్టయితే కనుక దాన్ని మనం కొంతవరకు పూత రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే పిందప్పుడు కూడా పిందె ఏర్పడిన తర్వాత కూడా తేలికపాటి తడించుకున్నట్టయితే కనుక పిందె రాలడాన్ని కూడా మనం అరికట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే మామిడికి తడిలు ఇచ్చేటప్పుడు మాత్రం తేలికపాటి తడిలే ఇవ్వాలి. కొంచెం ఎక్కువగా వాటిస్తే బురదలా ఉంటే కనుక లోపల మైక్రో క్లైమేట్ హ్యూమిడిటీ పెరిగి ఈ మెయిన్గా వచ్చే ఆకు మచ్చ తెగులు, తేనె మంచు పురుగుకి కంజీనియల్ కండిషన్స్ ఉండడం వల్ల వాటి వృద్ధి ఎక్కువ అవుతుంది. కాబట్టి కంపల్సరిగా మనం తేలికపాటి తడిలే ఇచ్చుకోవాలి.
తరలించుకున్న తర్వాత మనం సీజన్లో ఒకవేళ ఎరువులు వేయలేకపోయి ఉంటే పోషక లోపం వల్ల కూడా పూత రాలడం, పిందె రాలడం అనేది సర్వసాధారణంగా మనం గమనిస్తాం. కాబట్టి అలాంటప్పుడు ఈ నీరు తడిపెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళైతే కనుక బూస్టర్ డోస్గా 1 కేజీ యూరియా, కేజీ పొటాషు పిండి కట్ట అయిన తర్వాత ఇచ్చుకున్నట్టయితే కనుక పిందె రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు. అలా కాకుండా వెంటనే మనకు రిజల్ట్ తెలియాలనుకుంటే నీటిలో కరిగే పోషకాలు ఉంటాయి. 319 కానీ, పొటాషియం నైట్రేట్ కానీ, మ్యాక్స్ అంటే సూక్ష్మ పోషకాలు ఉండేది, IAHR వాళ్ళు మ్యాంగో స్పెషల్ కానీ, ఇలాంటి నీటిలో కరిగే పోషకాలన్నింటినీ కూడా మనం 15 రోజుల వ్యవధిలో ఒక్కొక్కసారి పూత తర్వాత పిండి కట్ట ఏర్పడిన తర్వాత నుంచి మనం వేసుకున్నట్టయితే కనుక ఈ పూత పిందెని మనం అరికట్టుకోవచ్చు. ఇలా చేసుకోని కాకుండా ఇంకా మనకి పూత రాలుతుంది అనుకుంటే కనుక హార్మోన్ల అసమతుల్యత వలన కూడా పూత రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా హార్మోన్ అంటే ప్లానాఫిక్స్ మనం 1 ml 4.5 లీటర్ల నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక పూత రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు. అలాగే పిందప్పుడు కూడా పిండి రాలడాన్ని కూడా అరికట్టడానికి ప్లానాఫిక్స్ మనం ముందు చెప్పుకున్నట్టుగానే నీరు తడి పెట్టుకోవాలి, పోషకాల స్ప్రే చేసుకోవాలి, అంతేకాకుండా హార్మోన్లు కూడా మనం స్ప్రే చేసుకున్నట్టయితే పూత పిందె రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు. మరి మామిడి పూత సమయంలో ఆశించే ముఖ్యమైన పురుగులు ఏంటి, వాటిని ఎలా నివారించాలి మేడం? అంటే మామిడిలో పూతతో పాటుగా పూత ముందు వచ్చిన పురుగులను కూడా మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకుంటేనే పూత సకాలంలో ప్లాంట్ హెల్త్ బాగుండి సకాలంలో పూత రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ముఖ్యంగా మనకి మామిడి తోటలో కనిపించేవి ఆకుగూడు పురుగు, పిండి నల్లి, ఈ రెండు కూడా మనకి తోటల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే చెదలు కూడా ఎక్కువగా ఈ మధ్య కనిపిస్తున్నాయి తోటల్లో. వీటిని మనం కంట్రోల్ చేసుకొని ప్లాంట్ హెల్త్ కాపాడుకుంటే పూత సమయంలో పూత బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తేనె మంచు పురుగు కూడా మనకి చిగురు వచ్చినప్పుడు కూడా వస్తుంది, పూతప్పుడు వస్తుంది, చిగురప్పుడు కూడా వస్తుంది. ఇలాంటి వాటిని మనం ముందుగా కంట్రోల్ చేసుకున్నట్టయితే కనుక పూత బాగా నిలబడి దిగుబడి ఎక్కువగా వస్తుంది. కాబట్టి దీనికి గాను మనం ఫస్ట్ చెదలు కనుక తోటలో ఉంటే కనుక బాగా క్లోరిఫైరిఫాస్ 50 EC మందుని మనం మొక్క మొదల చుట్టూ మళ్ళీ చెద ఎంతవరకు ఉందో అంతవరకు దాన్ని స్క్రేప్ చేసి స్ప్రే చేసుకున్నట్టయితే కనుక మనం చెదల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదే పిండి నల్లి ఎక్కువగా ఉంటే కనుక పిండి నల్లి వాటి తాలూకా గుడ్లని మొక్క మొదల్లో సాయిల్లోనే పెడుతుంది. అది అంటే క్రాప్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మేలో పెడుతుంది. కాబట్టి ఆ టైంలో మనం తొలకరలో దుక్కులు దున్నుకుంటాం కదా, ఆ టైంలో మనం వేసవి దుక్కులు లోతుగా దున్నుకొని మొక్క మొదల వరకు దున్నినట్టయితే కనుక మనం ఆ గ్రబ్స్ భూమిలో ఉన్న గ్రబ్స్ అన్నిటిని బయటకు ఎక్స్పోజ్ చేసి చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. వేసవి దుక్కులు అనేవి కంపల్సరీగా మనం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పిండి నల్లి ఈ ఆగస్టు సెప్టెంబర్లో మనకు పైకి అంటే గుడ్లు నుంచి పిల్ల పురుగులు వచ్చి పైకి మొక్క మీదకి పాకుతాయి. కాబట్టి మొక్క మీదకి వెళ్ళకుండా పాలిథిన్ బ్యాండ్స్ లేదు కానీ ఏదైనా గ్రీజు పూసిన షీట్ని, ప్లాస్టిక్ షీట్ని మనం మొక్క నుంచి మొక్క మొదల్లో కాండం మీద 1 మీటర్ ఎత్తులో కనుక మనం పెడితే ఈ గ్రీజు పూసిన షీట్ మీద అవి వెళ్ళలేక ఆ షీట్ కిందే ఉండిపోతాయి. కాబట్టి అలాంటప్పుడు ఆ బ్యాండ్ పెట్టడం వల్ల అక్కడ కిందన చేరుకున్న పురుగులన్నింటినీ మనం సమర్థవంతంగా నివారించాలి. అలా కాకుండా ఇంకా ఉంటే కనుక మనం క్వినాల్ఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ ఏదైనా మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక ఈ పిండి నల్లిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ముఖ్యమైనది ఆకుగూడు పురుగు. ఇప్పుడు కూడా మెయిన్గా తోటల్లో ఎక్కువగా కనిపిస్తున్నవి ఆకుగూడు పురుగు బాగా కనిపిస్తుంది. ఈ ఆకుగూడు పురుగు అనేది గూడు లోపల ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా గూడు చెదరగొట్టుకొని దానికి ఏదైనా మనం స్ప్రే చేసుకోవాలి. అంతేగాని మామూలుగా స్ప్రే చేస్తే మొక్క లోపలికంతా వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయలేదు. కాబట్టి కంపల్సరిగా ముందైతే గూడుని చెదరగొట్టుకోవాలి. గూడుని చెదరగొట్టుకునేటప్పుడు అది కింద పడే అవకాశం ఉంది. కాబట్టి మనం స్ప్రే చేసినప్పుడు ఈ క్వినాల్ఫాస్ దాంతోపాటుగా నువాను, క్వినాల్ఫాస్ 2 ml దాంతోపాటుగా నువాను 1 ml కలిపి మనం స్ప్రే చేసుకోవాలి. ఆ స్ప్రే చేసుకునేటప్పుడు
ముక్క మీదే కాకుండా కిందన ఎక్కడైతే భూమి మీద పడే అవకాశం ఉంటుందో అక్కడ కూడా మనం స్ప్రే చేసుకోవాలి ఈ కెమికల్. అప్పుడు ఆ పురుగుని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక పూత వచ్చిన తర్వాత మనకు ముఖ్యంగా కనిపించే పురుగు తేనెమంచు పురుగు. తేనెమంచు పురుగు అంటే హాపరు వల్ల ఈ అది చిగురునైనా సరే లేత పూతనైనా సరే రసాన్ని అదే పీల్చడం వల్ల పూత మాడిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు అంటే పూత రాకముందు చిగుర్ల మీద అయితే కనుక మనం క్లోరోపైరిఫాస్ మందు స్ప్రే చేసుకున్నా కూడా ఎస్ఫేట్ కానీ క్లోరోపైరిఫాస్ లాంటివి ఏవి చేసుకున్నా కూడా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ పూత మీద కనుక ఉంటే కనుక దానికి మనం ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి మనకి పూత మీద వచ్చిన తర్వాత అంటే అది తోటలోకి వచ్చిన తర్వాత ఇది జిగురు లాంటి పదార్థాన్ని ఆకుల మీదకి స్రవిస్తుంది ఈ తేనెమంచు పురుగు. దాని మీద క్యాప్నోడియం అనే ఫంగై శిలీంధ్రం రావడం వల్ల మసిమంగ ఏర్పడుతుంది. ఇది మెయిన్గా మనకి మామిడిలో నష్టం కలుగచేస్తుంది. ఆ మసిమంగ ఒకసారి వచ్చిన తర్వాత మసిని మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి ముందుగానే అది తోటలోకి ప్రవేశించిందని చెప్పి మనం గుర్తించి చేసుకోవాలి. కాబట్టి దాన్ని ముందుగానే మనం మసి రాకుండానే మన తోటలోకి హాపర్ వచ్చిందని చెప్పి గుర్తించడానికి ముఖ్యంగా ఇది జిగురు లాంటి పదార్థాన్ని ఆకు మీద స్రవిస్తుంది. కాబట్టి మనం ఎండలో తోటలోకి వెళ్ళినప్పుడు ఆకు కనుక మెరిస్తే తోటలో అది వచ్చిందని చెప్పి గ్రహించుకొని ముందుగానే మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక దాన్ని ముందు చెప్పుకున్న ఇమిడాక్లోప్రిడ్ కానీ ఏమైనా కెమికల్స్ స్ప్రే చేస్తే కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ వచ్చిన ఇంకో తర్వాత మనకి పూత దశలోనే మనకి ఇంకొకటి చిన్న పిందె ఏర్పడిన తర్వాత వచ్చేవి రాతిమంగు అంటే తామర పురుగులు కూడా ఈ గోకి రసాన్ని పీల్చడం వల్ల రాతిమంగ ఏర్పడుతుంది. కాబట్టి పిందె ఏర్పడిపోయిన తర్వాత అంటే పూత పిందె రెండు కలిసి ఉన్నప్పుడైతే థయోమిథాక్సామ్ స్ప్రే చేసినట్టయితే కనుక మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు 0.25 grams లీటర్ నీటికి. అలా కాకుండా ఒకవేళ పిందె ఏర్పడిపోయిన తర్వాత అయితే కనుక డైమిథియేట్ కానీ పిప్రోనిల్ కానీ ఏదైనా 2 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే కంట్రోల్ చేసుకోవచ్చు. రాజలక్ష్మి గారు, మామిడి పూత కొరకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఏం చేయను? సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 180 1551 పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. పసిడి పంటల కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయండి. మా చిరునామా డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, పున్నమతోట, విజయవాడ 520010.